భగవంతుడి కోసం మనం యొక్క చిత్తశుద్ధితో మనం ఏమాత్రం ప్రయత్నం చేసి ఆయన గనుక మనం స్తుతించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఈ ప్రయత్నానికి శక్తి ఇచ్చేది కూడా నీవే. అలాంటి నీకు నా నమస్కారం. ఓం ఆత్మవతే నమః అంటే తన యొక్క మహిమలోనే ఉండేటటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను. ఓం సురేషాయ నమః అంటే దేవతలైనటువంటి ఆ సురేషులకి నమస్కారం. సమయానికి సురేష్ కూడా ఇక్కడ వచ్చాడు. అయ్యా వచ్చిన నా పేరు చెబుతారని అది అలా అంటే అప్పుడు దాన్ని ఏమంటారు, సత్య రూపం అంటారో ఏమంటారో, దాన్ని ఏమంటారో అలా వచ్చేసింది. ఓం శరణాయ నమః అంటే ఎవరు శరణు కోరితే ఆయన వాళ్ళకి శరణు ఇచ్చేటటువంటి వాడు. ఆ దీనులకి మరి ఎవరు శరణు కోరుతారు? దీనుల ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి వాడికి నీకు నా నమస్కారం. ఓం శరణే నమః అంటే శర్మత్వం అంటే అది ఆనంద స్వరూపం. ఆ ఆనంద స్వరూపం, పరమానంద స్వరూపానికి నా నమస్కారం. ఓం విశ్వరేతసే నమః అంటే విశ్వకారణ రూపానికి అతనికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఓం ప్రజాభవాయ నమః ప్రజలను ఉత్పన్నం చేయడం సర్వ ప్రజల్ని ఉత్పన్నం చేసే నీకు నా నమస్కారం. ఓం ఆహ్నాయ నమః ఓం అహ్నాయ నమః అహ్నాయనం అంటే ప్రకాశం, అది వెలుగు. ఆ వెలుగు నీవే ఒక వెలుగు, ఆ ప్రకాశ రూపుడికి నా నమస్కారం. ఓం సంవత్సరాయ నమః అంటే నువ్వు కాలస్వరూపుడివి. ఇది ఒక పరిమాణం మాత్రమే, కాలంలో ఒక పరిమాణం సంవత్సరం అంటున్నాం, దానికి రూపం అది కాలం. ఆ కాలస్వరూపుడివైనటువంటి నీకు నా నమస్కారం. ఓం వ్యాళాయ నమః వ్యాళం అంటే ఏమిటి? సర్పం. సర్పరూపం అంటే ఆ ఆదిశేషుడివి, ఆ అనంతుడివి, అది నీవే, నీకు నా నమస్కారం. ఓం ప్రత్యయాయ నమః ఉత్తమమైనటువంటి బుద్ధి తెలిసినటువంటి వాడికి నీకు నా నమస్కారం. ఓం సర్వదర్శనాయ నమః సర్వాన్ని నువ్వు చూడగలవు, నీకు కనపడనది ఇది లేనే లేదు, మొత్తాన్ని నువ్వు చూస్తూనే ఉంటావు, ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు అంతా నీ దృష్టిలోనే ఉంటుంది. అలాంటి నీకు నా నమస్కారం. ఓం అజాయ నమః అంటే నీకు పుట్టికే లేదు, జన్మరహితుడివి నువ్వు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం సర్వేశ్వరాయ నమః సమస్త ఈశ్వరునికి కూడా అంటే మిగిలిన అంటే దేవతలందరూ కొన్ని చోట్లకి వాళ్ళు ఈశ్వత్వం కనుక వాళ్ళు లభిస్తుంటే ఇట్లాంటి వీళ్ళందరికీ కూడా ఈ త్రిజగాధీశ్వరులందరికీ కూడా నీవు ఈశ్వరుడు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం సిద్ధాయ నమః నీవే జగత్ సిద్ధుడివి, మహాసిద్ధుడివి నీవే, అలాంటి నీకు నా నమస్కారం. ఓం సిద్ధయే నమః ఇక్కడ సిద్ధయే అంటే నువ్వు సిద్ధి నాకు ఇస్తావు అంటే నేను చేసేటటువంటి కర్మలకి, నేను చేసేటటువంటి పూజ పునస్కారాలు వీటికి నాకు సర్వ ఫలాల్ని నువ్వు నాకు సిద్ధింపజేస్తావు, ఆ ఫల స్వరూపుడివి నీవు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం సర్వాదయే నమః అన్ని భూతాలకి ఆది కారణం నీవే, అలాంటి నీకు నా నమస్కారం. ఓం అచ్యుతాయ నమః నీకు చ్యుతి లేదు అంటే ఏదైనా సరే అంటే నీకు అసలు నాశమే లేదు, అలాంటి నీకు స్వరూపంలోంచి నీకు నాశం ఎప్పుడు లేనది ఎప్పుడు ఉండదంటే త్రికాలంలో కూడా నీకు ఉండదు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం వృషే నమః అంటే ఇక్కడ ధర్మస్వరూపుడు అయినటువంటి ఆ వరాహ రూపుడికి నమస్కారం చేస్తున్నాను. వృషాకపయే నమః ఓం అమేయాత్మనే నమః ఇందాక మనం అప్రమేయ నమః అనుకున్నాం, అట్లాగే ఈ అమేయాత్మనే నమః అప్రమేయమైనటువంటి ఆ స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను. సర్వయోగ వినిస్తృతాయ నమః అంటే నానావిధ శాస్త్రోక్త సాధనములచే తెలియడానికి నమస్కారం అని చెప్తున్నాను. అంటే మనం శాస్త్రాల్లోనూ మిగిలినటువంటి పురాణాల్లోనూ వాటి ద్వారా మనం తెలుసుకొని ఉపాసించేటటువంటి వాటి వల్ల తెలుసుకున్నటువంటి
ఎలా ఏం చెయ్యాలి, ఎవరికి మనం నమస్కారం చేయాలి, ఇలాంటివన్నీ మనం ఈ జ్ఞానం మనకి ఇస్తున్నదే. ఇట్లాంటి వీటి చేత, ఆ జ్ఞానం చేత చెప్పబడే వాడికి నా నమస్కారం. ఓం వనవే నమః అంటే అన్ని భూతాలు, సర్వభూతాలు, పంచభూతాల్లోనూ నువ్వు నివసించేవాడివి, నీకు నా నమస్కారం. ఓం వసు మనసే నమః అంటే వసు అంటే ఇక్కడ ఉదారమైనటువంటి, ఉత్తమమైనటువంటి మనస్సు కలిగినటువంటివి నీవు. అంటే నువ్వు ఇందాకనే అనుకున్నాం కదా, ఈ మాత్రం మనం గనక మనం చూపించిన మన యొక్క శ్రద్ధ, ఆయన అమేయంగా మనకి వరాలు ప్రసాదించేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన్ని వసు మనసే అని అన్నాను. ఆ వసు మనసే నమః. ఓం సత్యాయ నమః సత్యస్వరూపుడైనటువంటి నీకు నా నమస్కారం. ఓం సనాత్మనే నమః సర్వ ప్రాణులలోనూ ఆత్మరూపంలో విరాజిల్లేటువంటి నీకు నా నమస్కారం. అంటే సర్వ ప్రాణుల్లోనూ ఆత్మస్వరూపంగా ఉంటావు నువ్వు, అలాంటి నీకు నా. ఓం అసమ్మితాయ నమః ఏ పదార్థం కూడా దేని చేత కూడా కొలవ శక్యం కాదు నేను, అలాంటి నీకు నా నమస్కారం. ఓం సమాయ నమః ఏ సమయంలో కూడా ఏ వికారము నిన్ను ఆశ్రయించదు, నీకు ఉండదు, అట్లాంటి నీకు నా నమస్కారం. ఓం అమోఘాయ నమః భక్తులు చేసినటువంటి పూజలు ఉంటాయి, అవి కానీ స్తోత్రాన్ని, స్మరణాన్ని దేని కూడా నిష్ఫలం చెయ్యవు, వ్యర్థం చెయ్యవు. అలాంటి చేయకుండా నువ్వు నాకు దాని యొక్క ఫలాన్ని నాకు ఇచ్చేటటువంటి వాడివి, అలాంటి నీకు నా నమస్కారం. ఓం పుండరీకాక్షాయ నమః నీ యొక్క కళ్ళున్నాయే అవి పుండరీకాలతో సమానం, అంటే కమలాలతో సమానమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడివి నువ్వు, ఆ పుండరీకాక్షుడివి, అలాంటి నీకు నా నమస్కారం. ఓం వృషకర్మణే నమః మైనటువంటి కర్మ ఎలాంటిది ఉందో దాన్ని ఆచరించడానికి నువ్వు ఆచరించేవాడివి, మా చేత ఆచరింపజేయడానికి చేయించేవాడివి, అలాంటి నీకు నా నమస్కారం. ఓం వృషాకృతయే నమః ధర్మస్థాపనాన్ని ఓనరించడానికి కోసం, చేయించడం కోసం రూపం దాలుస్తావు నువ్వు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం రుద్రాయ నమః దుఃఖ కారణాన్ని దూరంగా తరిమేసేస్తావు మా దగ్గర నుంచి, అట్లాంటి వాడివి నీవు, ఆ రుద్రుడివి, దానికి నీకు నా నమస్కారం. ఓం బహుశిరసే నమః అంటే చాలా శిరస్సులు కలిగినటువంటివి, సహస్ర శీర్షపాత్ అని మనం చెప్పుకుంటామే ఋగ్వేదంలో మొదట్లోనే, అలాగే చాలా శిరస్సులు కలిగినటువంటి వాడు నీకు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం బభ్రవే నమః లోకాలని పోషించేవాడివి నీవు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం యోనయే నమః ఈ విశ్వాన్ని అన్నిటినీ మొత్తంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ పుట్టించేవాడివి, సృష్టించేవాడివి నీవు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం శుచిశ్రవసయే నమః అంటే పవిత్రమైన శుచిశ్రవసమే పవిత్రమైనటువంటి కీర్తి నీకు ఉన్నది, ఆ కీర్తి కలిగినటువంటి నీకు నా నమస్కారం. ఓం అమృతాయ నమః ఎప్పుడు కూడా మరణమే లేదు, మృతి లేనటువంటి వాడివి, అలాంటి నీకు నా నమస్కారం. ఓం శాశ్వతాయ నమః నీవు ఎప్పుడూ ఉంటావు, ఎల్లప్పుడూ ఉంటావు, నీవు లేకుండా లేదు, ప్రపంచమే లేదు, సమయమే లేదు, అలాంటి సమయమే లేదు, అలాంటి శాశ్వతుడు అయినటువంటి నీకు నా నమస్కారం. ఓం స్థానవే నమః నీలో మార్పే లేదు, నీకు అతి స్థిరంగా ఉంటావు, స్థానవే నమః అంటే అది స్థిరత్వం కలిగినటువంటి నీకు నా నమస్కారం. ఓం వరారోహాయ నమః ఆరోహించడానికి అంటే పైకి వెళ్ళటానికి పరమోత్తమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి స్థాన రూపుడికి నా నమస్కారం. మరొకసారి మనం ఆలోచిద్దాం. ఆరోహించడానికంటే అనే ఉన్నత స్థానం, మనం ఇక్కడి నుంచి మనం ఇంకా పైకి ఉన్నతానికి చేరుకోవడానికి పరమోత్తమైనటువంటి స్థానం కావాలి. ఆ స్థానం వెళ్ళటానికి అంటే ఏమిటి? పునరావృత్తి రహితం అంటే మళ్ళీ ఇంకా తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయి, అంటే ఆ భగవంతుడిలో కలిసిపోయి అలా ఉంటుండే ఆ స్థానాన్ని మనం లభించడం కోసం ప్రయత్నం చేసేవాడి మనం చెయ్యాలి. అలాంటి నీవు అక్కడ ఆ స్థాన రూపుడివై ఉంటావు, అలాంటి నీకు నా నమస్కారం. ఓం మహా తపసే నమః గొప్ప తపస్యాలమైనటువంటి నీకు నా నమస్కారం. తపస్సు చేయడం ఏంటంటే నిరంతరం ఆయన తపముద్రలోనే ఉంటాడు. మీకు ఇంకా అవతారాల్లో కూడా ఆయన యొక్క అవతారాలు మనకి కనిపిస్తాయి. నరనారాయణుల యొక్క అవతారం
నిరంతర తపోముద్రలో ఉన్న వాళ్ళే. అలాంటి నరనారాయణులని ఆయన అవతారాలే. అంటే ఎప్పుడూ కూడా నిరంతరం ఆయన ఆ ధ్యానంలోనే ఉండేటటువంటి ఆ పరమాత్ముడికి నా నమస్కారం. ఓం సర్వగాయ నమః అంటే కారణభూతుడై సర్వత్రా వ్యాపించినటువంటి వాడు ఆయన. అలాంటి నీకు నా నమస్కారం. ఓం సర్వవిదే నమః పూర్తి అంత జ్ఞానివి నీవే, అన్నీ తెలిసిన వాడివి నీవే. అలాంటి నీకు నా నమస్కారం. ఓం భానవే నమః. భానత్వం అంటే ఏంటి? భాను అంటే ఏంటి? అది ప్రకాశం. అంత ప్రకాశ రూపుడు అయినటువంటి నీకు నా నమస్కారం. సర్వవిద్భాను అంటాం అట్లా అన్నమాట. ఓం విశ్వక్సేనయే నమః. యుద్ధానికి సిద్ధమై ఆయన విశ్వక్సేనుడు అంటే ఆయన దేవతల యొక్క సేనానాయకుడు, అని దేవతల యొక్క ఆయనకి సేనానాయకుడు ఆయన. ఆ పరమ పురుషోత్తముడైనటువంటి నా శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం అక్కడ. ఆయన విశ్వక్సేనుడు యుద్ధానికి సిద్ధం అయినంతలోనే దైత్య సేనల్ని అంటే రాక్షసులను అందరినీ చెల్లాదురు చెదరు చేయగలడు. అట్లాంటి వాడు ఆ విశ్వక్సేనుడు. ఆయనకి నా నమస్కారం. అంటే ఆయన రూపంలో ఉన్న నీకు నా నమస్కారం అని అక్కడ అర్థం. ఓం జనార్దనాయ నమః. అభ్యుదయం అయినటువంటి మోక్ష సాధనం, ఆ మోక్ష రూపమైనటువంటిది ఏమిటది? పరమ పురుషార్థం. ఆ పురుషార్థం కోసం మనం ప్రాకులాడతాం. అలాంటి అంటే మనం అంటే ఎవరు? భక్తులం. ఈ భక్తులు మనం ఏమడుగుతాం? ఆయన్ని యాచిస్తాం, ఇది ఇవ్వవలసింది అని. ఆ జనార్దనుడు ఆ జనులకి ఆయన వాళ్ళ యొక్క కోరిక అలా తీరుస్తాడనమాట. అలాంటి ఆయన్ని మనం యాచిస్తుంటాం. అలాంటి యాచింపబడే వాడికి నా నమస్కారం. ఓం వేదాయ నమః. వేద స్వరూపుడికి నమస్కారం. ఓం వేద విదే నమః. వేదాల యొక్క అర్థం, దాని యొక్క అర్థం అంతా నీవే. అలాంటి వాడివి నీవే, అలా తెలిసిన వాడివి నీవే. నీకు నా నమస్కారం. ఓం అవ్యంగాయ నమః. జ్ఞానాదులలో అంటే జ్ఞానం అలాంటి వాటిల్లో పరిపూర్ణుడు అంతా అనగా ఏ లోపం కూడా లేని మొత్తం జ్ఞానం, పూర్ణ జ్ఞానం అంతా నీలో ఉన్నటువంటి ఆ సర్వాంగ పరిపూర్ణుడికి నా నమస్కారం. ఓం వేదాంగా నమః. వేదములే అవయవాలుగా కలిగినటువంటి అంగాలుగా కలిగినటువంటి ఓ పరమేశ్వర నీకు నా నమస్కారం. ఓం వేద గోచరాయ నమః. వేద గోచరాయ అంటే మనం వేదాలని కనుక మనం చదువుకుంటూ ఉంటే, వేదాలని విచారణ చేస్తూ ఉంటే దాంట్లో మనకి గోచరించేవాడు ఎవరు? ఆయన ఆ సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞుడికి నా నమస్కారం. ఓం వేదవిత్ కవయే నమః. అంటే వేదాలని ఎదిగినటువంటి జ్ఞాని నీవు. వేదాలన్నీ నీలోంచే కదా వచ్చినాయి. కాబట్టి ఆయనకి ఆ వేద విధుడు అన్న ఆయనే, వేదవిత్ కవన్న ఆయనే. అట్లాంటి ఆయనకి, ఆ జ్ఞానికి నా నమస్కారం. ఓం లోకాధ్యక్షాయ నమః. సమస్త లోకాలకి అధిపతివి నీవే, ఆ నీకు నా నమస్కారం. ఓం సురాధ్యక్షాయ నమః. దేవతల యొక్క అధిపతి, అలాంటి అధిపతి అయినటువంటి నీకు నా నమస్కారం. ఓం ధర్మాధ్యక్షాయ నమః. దేవతలకి ధర్మం తగిన ఫలం ఇచ్చుటకై ధర్మాధర్మ నిర్ణయము చేయువానికి నమస్కారం. ధర్మాధ్యక్షుడు అంటే ఏమిటి? ధర్మం. దీని ప్రకారం ఎవరైతే ఇతనికి ఫలానికి ప్రాప్తికి అర్హుడో అతనికి ఫలం అది ఇచ్చేటటువంటి వాడు. అలాంటి నీకు నా నమస్కారం. ఓం కృతాకృతాయ నమః. అంటే కార్యరూపమైనటువంటి కృతస్వరూపుడికి కారణ రూపమైనటువంటి అకృత స్వరూపుడు. కృత స్వరూపుడు అంటే ఏంటి? కృతం అంటే చేయటం, కార్యం. ఇలాంటిది అలాంటి నీకు అంటే కార్యము, దాని యొక్క ఫలము అన్నమాట. ఈ కారణ రూపం, వీటన్నిటికీ కూడా నేను అలాంటి రూపుడు అయినటువంటి నీకు నా నమస్కారం. ఓం చతురాత్మనే నమః. సృష్టి స్థితి ప్రళయాదులకై బ్రహ్మ విష్ణు మహేశ్వర అనేటటువంటి నిరాకార బ్రహ్మ ఉందే, ఇట్లాంటి 4 రూపాలు ఉన్నాయి. ఈ 4 రూపాలు నీవే. మరొక్కసారి చెప్తాను. చతురాత్మనేనంటే ఇక 4 రూపాలు కదా నా ఆత్మలు. ఇక్కడ ఏమిటి? సృష్టి, స్థితి, ఈ ప్రళయం, వీటన్నిటి కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఇవి కాకుండా నిరాకార బ్రహ్మం,
అది కూడా ఉంది. ఇలాంటి 4 రూపాలు కలిగినటువంటి నీకే నా నమస్కారం. ఓం వ్యూహాయ నమః. ఉత్పత్తి, స్థితి, నాశము, రక్ష, ఈ 4 వ్యూహాలు. ఉత్పత్తి అంటే పుట్టడం, స్థితి దేంట్లో ఉండటం, తర్వాత నాశము గతించడం, నశించడం, తర్వాత రక్షగా ఉండటం. అలాంటి 4 వ్యూహాలు కూడా కలిగినటువంటి నీకు నా నమస్కారం. ఓం చతుర్దంష్ట్రాయ నమః. 4 కోరలు కలిగినటువంటి ఆ నరసింహ రూపునికి నమస్కారం. ఓం చతుర్భుజాయ నమః. 4 భుజాలు కలిగినటువంటి ఈ వైకుంఠవాసి అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణు భగవానుడైనటువంటి నీకు నా నమస్కారం. ఓం భ్రాజిష్ణవే నమః. భ్రాజిష్ణవే అంటే ఈ ప్రకాశ రూపంలో ఏమాత్రం మార్పే ఉండదు. ఆ మార్పు లేనటువంటి ఈ ప్రకాశ రూపుడికి నా నమస్కారం. ఓం భోజనాయ నమః. ఇక్కడ భోజనాయ నమః అంటే జ్ఞానులు, మహాజ్ఞానులు వాళ్ళు భోగించేటటువంటిది ఏమిటి? వాళ్ళకి అసలు ఏం కావాలి? వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళకి అమృత స్వరూపుడైనటువంటి నీవు కావాలి ఆ జ్ఞానులకి. అట్లా వాళ్ళకి కావలసినటువంటి ఆ వాడిని అతన్నే ఆ భోజనుడు అన్నాడు. ఆ ఓం భోజనాయ నమః. ఓం భోక్త్రే నమః. ఓం భోక్త్రే నమః అంటే పురుష రూపంలో ఉన్నటువంటి భోక్త. ఇక్కడ పురుషుడు అంటే పురుష రూపం అంటే మగవాడని కాదు, ఇక్కడ మహావిష్ణువు అనే అర్థం. ఆ రూపంలో ఉన్నటువంటి ఆ భోక్తకి నమస్కారం. పరబ్రహ్మణుడు అని అర్థం అక్కడ అన్నమాట. ఓం భోజనాయ నమః. ఈ జ్ఞానులు భోజించేటటువంటి ఈ అమృత స్వరూపుడికి నా నమస్కారం. ఓం భ్రాజిష్ణవే నమః. మార్పు లేనటువంటి ప్రకాశం, ఆ ప్రకాశం కలిగినటువంటి నీకు ఆ రూపానికి ప్రకాశ రూపుడికి నా నమస్కారం. ఓం భోక్త్రే నమః. పురుష రూపంలో ఉన్నటువంటి భోక్తకి నమస్కారం. ఓం సహిష్ణవే నమః. సహిష్ణవే అంటే సహనంతో ఉండటం అన్నమాట. సహనశీలం కలిగినటువంటి నీకు నా నమస్కారం. ఓం జగదాదిశ నమః. జగత్తు యొక్క ఆది, జగదాది అంటే జగత్తు యొక్క ఆదిలో హిరణ్యగర్భ రూపంలో స్వయంగా ఉత్పన్నమైనటువంటి వాడికి నమస్కారం. అంటే ఇక్కడ హిరణ్యగర్భుడు అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. ఈ హిరణ్యగర్భుడు ఇతని రూపంలో ఎవరున్నారు? నీవే ఉన్నావు. కాబట్టి నీవే ఈ హిరణ్యగర్భ రూపంలో స్వయంగా నీవే ఉత్పన్నమయ్యావు అక్కడ. అలాంటి నీకు నా నమస్కారం. ఓం అనఘాయ నమః. అంటే అఘం అంటే పాపం, పాపాలు లేనివాడికి, పాపరహితుడైనటువంటి నీకు నా నమస్కారం. ఈ పూట ఇప్పటికి మనం ఒక 150 పేర్లు నామాలు మనం స్మరించుకున్నాం. నాకు ఏమాత్రం తెలిసినటువంటి అక్కడ చూసిన దాని ప్రకారం కూడా నేను అర్థం చేసుకోగలిగినట్టుగా నేను చెప్పగలిగాను. ఇంకా సమయం ఉన్నదనుకుంటే ఇంకొంచెం చెప్పచ్చు. కాబట్టి దీన్ని ఇంకెవరన్నా చెప్తే 5 కూడా దాటింది కాబట్టి మనం రేపు మిగిలిన నామాలు చెప్పుకుందాం. ఇలా ఒక 5-6 రోజులు 7-8 రోజుల్లో ఇది పూర్తి అవుతాయి. మనం విష్ణు సహస్రనామం తెలుసుకోగలుగుతాం. ఎవరన్నా చెప్తారా?